హలో గైస్, వెల్కమ్ టు ఆంధ్రప్రడే, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈసారి సమ్మర్ స్లామ్ మాత్రం చాలా బిగ్గెస్ట్ సమ్మర్ స్లామ్గా మారబోతుంది. ఓవరాల్ 46,000 టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సమ్మర్ స్లామ్ ఈవెంట్ని చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నారు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్ సెక్సీ రెడ్ అరెస్ట్ అయిపోయింది. ఎందుకనంటే ఎయిర్పోర్ట్లో గొడవకు దిగిందంట, అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. మీరు కూడా ఎయిర్పోర్ట్లో గొడవకు దిగకండి, ఎందుకంటే మీకు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండండి ఎయిర్పోర్ట్కి పోయే వాళ్ళందరూ. రికిషెట్ పైన బ్రాన్ బ్రేకర్ నిన్న జరిగిన మండే నైట్ రాలో చాలా డేంజర్గా అటాక్ చేశాడు. చాలా అంటే చాలా బాడీ ఇంజూర్డ్ అయిపోయింది. నిజంగా అతను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. బ్రాన్ బ్రేకర్ బ్రాక్ లెస్నర్ అయ్యాడు అనుకుంటున్నాడు. ఏంది బా పోతాయే బేటా అవుతాయి. ఎంత ట్రై చేసినా నువ్వు బ్రాక్ లెస్నర్ కాలేవు బాబు. బ్రాక్ లెస్నర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ఆఫ్ ఆల్ టైమ్. ఆయనలాగా నువ్వు కావు కూడా. నువ్వే బ్రాక్ లెస్నరే. అటాక్ చేసుడు ఆపురా భయ్ నువ్వు. నిజంగా నీవు మాత్రం డబ్ల్యూడబ్ల్యూఈలో ఎక్కువ రోజులు ఉండలేవు బ్రాన్ బ్రేకర్. డబ్ల్యూడబ్ల్యూఈతో సంబంధం కలుపుకోవాలని ప్రో రెజ్లింగ్ నోవా ముందుకొచ్చింది. ఆయనతో సంబంధం కలుపుకోవాలని, మనమిద్దరం ఎప్పుడు ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండాలని డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ నోవా ప్రో రెజ్లింగ్ ఇప్పుడు వచ్చే సండే రోజున, అంటే మండే రోజు, అమెరికాలో సండే అయితే మన దగ్గర మండే ఉంటుంది, సండే రోజు మీటింగ్లో కలుసుకోబోతున్నారు నోవా అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ. టీఎన్ఏ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ఒకటే, వాళ్ళిద్దరు ఒకటైపోయారు. ఇక అందరూ రెజ్లింగ్స్ డబ్ల్యూడబ్ల్యూఈతో సంబంధం కలుపుకుంటుంది. చాలా బాగుంది, ఇది మాత్రం చాలా నచ్చింది నాకు. మన డబ్ల్యూడబ్ల్యూఈ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్ డొనాల్డ్ ట్రంప్ని కలుసుకున్నారు. ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ద బెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. డొనాల్డ్ ట్రంప్ ఉంటే అమెరికా సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా మరొకసారి డొనాల్డ్ ట్రంపే ప్రెసిడెంట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. చేసుకోండి అబ్బా, చాలా మంచోడు అతను. నిజంగా చాలా అంటే చాలా నీతి నిజాయితీ గలవాడు డొనాల్డ్ ట్రంప్. ఐ లవ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్. మరొక విషయం ఏంటిదంటే లోగన్ పాల్ తగ్గదేలే అనుకుంటా మన అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ని కలవడానికి వైట్ హౌస్ దగ్గర వేచి ఉన్నాడు లోగన్ పాల్. ప్రెసిడెంట్ జో బైడెన్ని ఇంటర్వ్యూ తీసుకుంటాడంట డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్. ఓర్ నాయన వీడెవడ్రో, అటు కాలేస్తున్నాడు ఇటు కాలేస్తున్నాడు, అటు కాలేస్తున్నావు, ఎటు కాకుండా పోతావు, జాగ్రత్తగా ఉండు. ఒక కామెడీ వీడియోలో అంటారు, మేరీ ఏక్ టాంగ్ ఢిల్లీ में रहती है तो मेरी एक टांग ముంబై में रहती है, మా కసం హర్యానా తో మజా ఆ జాతా హోగా. అలా ఉంది నీ పరిస్థితి, బాగుండు, జాగ్రత్తగా ఉండు, ఒకవైపు ఉండు. మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్రైబల్ చీఫ్ హెడ్ ఆఫ్ ద టేబుల్ రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేసి ఏఈడబ్ల్యూలో అడుగు పెట్టబోతున్నాడు. మన ట్రైబల్ చీఫ్ హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రైన్స్ జోయ్ అనే పేరుతో. ఇది నిజమా అబద్ధమా అని అడగచ్చు, కానీ ఇది కన్ఫామ్గా ఫేక్ న్యూస్. ఈ న్యూస్ నిజం కాదు, ఇది మాత్రం కన్ఫామ్గా ఫేక్ న్యూసే. ఎందుకంటే రోమన్ రైన్స్ నుంచి ఏం అప్డేట్ రాలేదు, ఏఈడబ్ల్యూ నుంచి కూడా ఏం అప్డేట్ రాలేదు, కాబట్టి ఇది ఫేక్ న్యూస్. మనకు రోమన్ రైన్స్ కావాలి అండ్ అతను డబ్ల్యూడబ్ల్యూలోనే ఉండాలి. నిజంగా అతను డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటే చాలా మంచిది. డీన్ యాంబ్రోసే వెళ్ళిపోయాడా ఏఈడబ్ల్యూలో, వాడు రిటర్న్ ఎప్పుడు వస్తాడని మేమనుకుంటే రోమన్ రైన్స్ ఏఈడబ్ల్యూలో జాయిన్ అవుతున్నాడని ఫేక్ న్యూస్ ఒకటి మండుతుంది ఇక్కడ. అర్థమవుతుందా? రోమన్ రైన్స్ అంటేనే డబ్ల్యూడబ్ల్యూఈ, అతను ఉంటే డబ్ల్యూడబ్ల్యూఈ చాలా నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ అవుతుంది. అతను లేకపోతే డబ్ల్యూడబ్ల్యూఈ చాలా డౌన్ అయిపోయింది. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈని చూసేవాళ్ళు చాలా అంటే చాలా మంది తగ్గిపోయారు. ఎందుకంటే రోమన్ రైన్స్ లేడు కాబట్టి అతను త్వరగా రావాలి, మనకు ఎంటర్టైన్మెంట్ చేయాలి, అంతే. రోమన్ రైన్స్ ఎప్పుడు వస్తాడనంటే సమ్మర్ స్లామ్, మనీ ఇన్ ద బ్యాంక్, రోయల్ రంబుల్, ఈ 3 ఈవెంట్లో తప్పకుండా రావచ్చు. లివ్ మోర్గన్ అండ్ డామినిక్ రీమిస్టేరియో మధ్యలో బుచుక్ నడుస్తుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో లవ్ నడుస్తుంది, లవ్ స్టోరీ. మీరు ఏదో అర్థం చేసుకోకండి. రియా రిప్లీ డామినిక్ రీమిస్టేరియోని లవ్ చేస్తుందని అనుకోకండి. ఆమె ఆల్రెడీ మ్యారీడ్, ఈమె అన్మ్యారీడ్. పోయి ఆయన మీదనే పడాలా. నిజంగా నిన్న జరిగిన మండే నైట్ రాలో చూడండి ఏం క్రేజ్ నడుస్తుందని వీళ్ళిద్దరి మధ్యలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.